హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ది ఛానల్. ఈరోజైతే మనమైతే లిరిక్స్ వీడియో ఎట్లా తయారయ్యాలో అని నేర్చుకుందాం. ఫస్ట్‌గా మనకి షార్ట్ కావాలంటే షార్ట్‌కి దేనికి కావాలంటే దానికి చూసేసుకొని ఒక బ్లాక్ స్క్రీన్ అయితే తీసి పెట్టుకోండి. చూద్దాం నేనైతే ఒక షార్ట్ కాబట్టి నేను అలా చేశాను. మ్యూజిక్ అయితే ఫస్ట్ మీకు ఏ పాట కావాలో అని చూసుకోండి. నాకైతే చాలా పాటలున్నాయి. నేనైతే 'ప్రేమలో' సాంగ్‌కి అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. ఓకే, తీసుకున్నాను. మీకు ఎంత డ్యూరేషన్ కావాలో అంత తీసుకోండి. తర్వాత ఇప్పుడు మీరు బీట్స్ అయితే నొక్కండి, మీకు ఎక్కడెక్కడ బీట్స్ కావాలో అని. ఇదైతే చాలా ఉపయోగపడుతుంది. ఇలా పెట్టేసుకొని బీట్స్ ఎంతవరకు కావాలో అని ఎక్కడెక్కడ అని బీట్స్ పెట్టుకోండి, ఎక్కడెక్కడ మ్యూజిక్ వస్తుందో అని. ఇక్కడైతే మీరు టిక్ మార్క్ నొక్కేయండి. ఇప్పుడు మీకు నచ్చే ఫస్ట్ వచ్చే టెక్స్ట్ అయితే నొక్కేసేయండి. కాల కథలెన్నో చెప్పారు. మీకు నచ్చిన స్క్రిప్ట్ అయితే నొక్కండి. నాకైతే ఇది నచ్చింది. కశ్వర్ నైటింగ్ అయితే నాకు కావాలి కాబట్టి నేనైతే ఇది తీసుకుంటున్నాను. మీకు నచ్చినంత మీరు తీసుకోండి. మీకు నచ్చిన టెక్స్ట్ని మీకు నచ్చిన సైజుకి అయితే జూమ్ చేసుకోండి. మీకు ఎంతవరకు కావాలో స్టార్టింగ్ అవి 2 పాటలు అక్కడ ఒక్కటే వస్తుంది కాబట్టి అలా పెట్టాను నేను. మీరు కూడా కరెక్ట్ సెట్ చేసుకోండి. తర్వాత మీకు మోషన్ అనేది నొక్కేసి ఇక్కడ మీకు ఎట్లాంటిది కావాలో, ఎలా మోషన్ కావాలో అని నొక్కేసుకోండి. నాకైతే ఇది నచ్చింది, పెట్టేస్తున్నాను. మీకు నచ్చింది అయితే పెట్టేసేయండి. పక్కన అవుట్ యానిమేషన్ కూడా అదే నొక్కండి. ఇప్పుడు టిక్ మార్క్ నొక్కేసాను. కింద ఒక టిక్ మార్క్ ఉంటుంది అన్నమాట. చూడండి, బాగా వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే బీట్కి నొక్కండి. అలాగే అన్నిటికీ అలానే సెట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. చూడండి, ఇప్పుడు మీకు నెక్స్ట్ బీట్కి అయితే నెక్స్ట్ లిరిక్ ఏంటో అది రాయండి టెక్స్ట్లో. సేమ్ ఇప్పుడు జరిగిన ప్రాసెస్ని కంటిన్యూ చేసేయండి. సేమ్ కవితల్ని రాశారు, సేమ్ అదే మీకు నచ్చినది మోషన్ తీసుకోండి. ఇన్ యానిమేషన్, అవుట్ యానిమేషన్. నెక్స్ట్ ఆ లిరిక్ అలాగే అన్నిటికీ ఫస్ట్ ప్రాసెస్ని కంటిన్యూ చేసేసేయండి. ఓసారి ఎలా వచ్చిందో చూద్దాం. చెప్పారు, కవితల్ని రాశారు.